నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐటివరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ కు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. రాబోయే 5 నెలల్లో 4 కోట్ల రూపాయలతో మరో విద్యుత్ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన గొట్టిపాటి సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్న మంత్రి గొట్టిపాటి వ్యవసాయ రంగానికి నిరంతరంగా విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. మేమేమన్నా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం, వాళ్ళు ఏమన్నా అరాజకీయ ధ్యేయంగా పనిచేస్తున్నారు. దాన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ప్రజలకి 10 కాలాల పాటు మేలు జరిగిద్దో, పిల్లలకు మంచి విద్య అందిస్తామో, పిల్లల్ని ఏ విధంగా ప్రోత్సహించి మంచి ఉపాధికారంలోకి తీసుకొస్తామో, ఇట్లాంటి పార్టీ ఏ పార్టీ మీరే ఒకసారి గుండెలు మేము చేసి ఆలోచించుకోండి. ఏ పార్టీ అధికారులు ఉంటే 10 మంది ఇవ్వకుండా ఉంటాయని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, దాదాపు చాలాసేపటి నుంచి ఒక్కపోతుంది. అందరూ కూడా మహిళలు అయితే ఒక్క మనిషి కూడా కదలకుండా కూర్చున్నారు. ఇప్పుడే మా వాళ్ళు అయితే లేవటం బిగిన్ చేశారు. కనుక తప్పకుండా అందరూ కూడా మీ ఓపికకి మెచ్చి అందరూ కూడా మీ కాన్స్టిట్యున్సీ విషయం, నా కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా పనిచేస్తానో అదేవిధంగా మీ కాన్స్టిట్యున్సీకి కూడా పనిచేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.